అల్లూరి సీతారామరాజు జిల్లా మాన్యంలో సిపిఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నిస్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా కమ్మలపాలెం గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చెన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి సుమారు 140 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నబిల్లి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లైనా గిరిజన ప్రాంతాల్లో జోలీ మోతలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధనా సంఘం రాష్ట్ర కన్వీనర్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శామిల్ రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్, అశోక్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, దమయంతి, రత్నం, వెంకటలక్ష్మి, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రికి వెళ్ళాలంటే అంబులెన్స్ ఉండదు, రోడ్డు మార్గం అసలే ఉండదు. నిండు గర్భిణి అయినా, పసి పాప అయినా, పండు ముదుసలి అయినా అత్యవసర వైద్యానికి తరలించడానికి డోలీలే దిక్కవుతున్నాయి. గిరిజన ఓట్లపై ఉన్న శ్రద్ధ వారి అభివృద్ధిపై లేదని చెప్పడానికి నిత్యం జరుగుతున్న ఈ డోలీ యానం కంటే నగ్న సత్యాలు ఇంకేముంటాయి? బీజేపీ రకరకాల పేర్లతో గిరిజన ప్రాంతాలలో మతోన్మాదం చూపించే ప్రణాళిక మీద ఎక్కువ శ్రద్ధ చూపుతుంది తప్ప గిరిజనుల విద్య, వైద్యం, ఆరోగ్యం గురించి, కనీస సదుపాయాల కల్పన గురించి పట్టించుకోవడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలకే పరిమితం కాకుండా గట్టి చేతలు చేపడితేనే మన్యానికి డోలీ మోతల వెతలు తప్పుతాయి. అందుచేత పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం.